మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందండి. ఇది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశాలు మీరు తెలుసుకోవాలి. దేవుని ఆలోచన ఆజ్ఞలను తెలుసుకొని దాన్ని దేవుడు చేయమంటున్నాడు. ఒకటి, నీ శరీర కోరికలు చంపేయి. రెండు, లోకానికి ప్రత్యేకపడు, లోకానికి ప్రత్యేకింపబడు. లోకస్తులాగే నువ్వు బ్రతకొద్దు, లోకస్తులాగే జీవించొద్దు, లోకస్తుల్లాగా బూతులు మాట్లాడొద్దు, లోకస్తుల్లాగా అబద్ధాలు ఆడొద్దు, లోకస్తుల్లాగా కుయుక్తి కలిగినటువంటి మాటలు మాట్లాడమాకండి. బురదకు రాయడ్డం వేసుకొని దాటిపోయే మాటలు మీరు మాట్లాడకండి. మీరు యథార్థవంతులని దేవుని సన్నిధిలో బ్రతకండి. లోకానికి నీకు తేడా ఉండాలి కదా. నీకు దండం పెట్టి చెబుతున్నాను, నేను సంఘానికి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అసలు నీ మనస్సాక్షి, నీ అంతరాత్మలో నుంచి ప్రశ్నించుకో. లోకస్తులు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, తేడా ఉందా? వారికంటే దారుణంగా ఉన్నావేమో. వారికి తెలియకట్లా ఉన్నారు, నీకు తెలిసి ఎలా ఉన్నావు. ఎవరు దుర్మార్గులు? ఎవరు దుర్మార్గులండి? వారికి చెప్పేవాడు లేక చెడిపోయాడు. నీవు చెప్పేవాడు ఉండి దేవుని వాక్యముని చేతిలో ఉండి చెడిపోతే ఎవడండి దుర్మార్గుడు? నా కుమారుడా, దేవుని ఆజ్ఞలను గ్రహించి ఆయన ఏం చేయమంటున్నాడో తెలుసుకో. ఆయన ఏం చేయమంటున్నాడో తెలుసుకో. నీ శరీర కోరికలు చంపేయి. లోకానికి ప్రత్యేకింపబడినటువంటి వాడివై బ్రతుకు. చూడండి, లోకానికి ప్రత్యేకింపబడడం అంటే ఏంటి పాస్టర్ గారు? తామర పువ్వు బురదలోనే ఉంటుందండి. తామరాకు బురదలోనే ఉంటుంది, నీళ్ళలో పెరిగిద్దండి. నీటి చుక్కను కూడా అంటనివ్వదు. మీకు తెలుసా? దాన్ని పొరపాటును అంటనివ్వదు. కనుక అలాగే ఒక క్రైస్తవుని జీవితం ఉండనివ్వండి. నువ్వు జాబు చేయి, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, లేదంటే పని చేయి, ఏదైనా చేసుకో. అక్కడ నీ పాపం అంటనివ్వకుండా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయన ఆజ్ఞ. స్తోత్రం చెప్పాలి.